ఏమైంది నీ ఆడిషన్ ప్లాన్? ఎన్ని కష్టాలు అవసరమా? ఎప్పటికీ మించిపోయింది ఏం లేదు. నన్ను పెళ్లి చేసుకో. రోజు డే అండ్ నైట్ తేడా లేకుండా కోఆపరేట్ చేస్తాను. సంవత్సరం తిరిగేలోపు 2 పిల్లల్ని కానీ నువ్వొకరిని నేనొకరిని హ్యాపీగా చూసుకుందాం. ఏంటి టెంప్ట్ అవుతున్నావా? పర్వాలేదు, ఈ ఒక్కసారికి కమిట్ అవుదాం. నీ వల్లేరా ఇలా జరిగింది? నేనేం చేశాను? ముందే చెప్పాను, ఆ డబ్బులు ఏమన్నా దగ్గర ఉంటే 100 టీలు 50 సమోసాలు వచ్చేవని. నువ్వే నా మాట వినలేదు. అవునా? తిను, బాగా తిను. సమోసాలు, పిస్తాలు, వీలైతే మమ్మల్ని కూడా తినేరా. మాకున్న సగం దరిద్రం వదిలిపోతుంది. ఎంతసేపు ఆ సిలిండర్ వేసుకొని తిందాం. అబ్బో, మాది సన్నూరే. మీ నోటి నుంచి ఏమైనా భగవద్గీత శ్లోకాలు వస్తున్నాయి సార్? వాడు ఆడిషన్ ప్లాన్ చేసినప్పుడు నువ్వు కూడా వర్కౌట్ అవుతుందని చెప్పావు. ఇప్పుడు ఫెయిల్ అయ్యేసరికి నా మీద గంటేస్తున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడతా. మీకేమైనా పిచ్చా? ఇద్దరు గొడవపడితే సరిపోద్దా? అవును తల్లి, మాకు పిచ్చే. నీ మాటలిని నీ డబ్బు తీసుకుని ఆడిషన్ పెట్టాను చూసావా? మేం పిచ్చ నా కొడుకులం. ఇప్పటిదాకా ఆడిషన్స్కి వెళ్తే అవకాశాలు రాక బాధపడితే అయ్యో వీళ్ళకి అవకాశాలు రాలేదని జాలి పడ్డారు. రేపటి నుంచి రోడ్డు మీద వెళ్తుంటే అబ్బో వీళ్ళు ఆడిషన్స్ పెట్టారే, సినిమా తీస్తారే అని ఎగతాలు చేస్తుంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? అయినా నిన్ను కాదు అనాల్సింది, వాడిని అనాలి. సరిగ్గా టీ తాగడానికి గ్రూప్ అయి దిక్కులేదు కానీ ఒక టీ అమ్ముకునేది డబ్బులు ఇస్తే తీసుకొని మా అందరినీ పిచ్చ నా కొడుకులను చేసినందుకు. టీ అమ్ముకునేదేంద్రా? అసలు రానికి తెలిసినంత తెలుసా నీకు సినిమా గురించి? రాణి కూడా నటి అవుదామని ఇండస్ట్రీకి వచ్చిందిరా. తెలుగు తెరపైన తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక్క అవకాశం కోసం తిరిగింది. రాణికి నటి అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. ఇంట్లో వాళ్ళ సహకారంతో తన కళను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఒక్క అవకాశం. రేయ్, ఈ రోజు నుంచి ఇంకా సిన్సియర్గా ట్రై చేయాలరా. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నించాలి. అంటే మనం ఇప్పుడు ఊసిపోక కామెడీగా ట్రై చేస్తున్నామా ఏంటి? అరే, నీ మొహం చూస్తే ఎవరైనా అనుకుంటారా ఇంత సీరియస్నెస్ ఉండదు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఏం చేయలేం. అబ్బో, ఏంట్రా ఒళ్ళంతా కందిరీగలు కుట్టినలాగా బాగా మెలికలు తిరిగిపోతున్నావు? ఎక్కడేదైనా గుచ్చుకుందా? లేదురా, అందమైన అమ్మాయి సూపు గుచ్చుకుంది. ఎంతకీ ఎక్కడ బాబు? ఆ అమ్మాయి డీటెయిల్స్ అని జాగ్రత్తగా కనుక్కో. మళ్ళీ మనం రంగంలో దిగామంటే మామూలుగా ఉండదు. నువ్వేంటి జాను ఇక్కడ? నీకోసమే నేను వెతుక్కుంటూ వచ్చారా.
ఆల్రెడీ నీకంతా చెప్పి నిన్ను ఒప్పించే కదా జాను ఇక్కడికి వచ్చింది. నువ్వు చెప్పినంత ఈజీగా నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రామ్. పిచ్చిదానిలా మాట్లాడికే జాను. ఇక్కడ నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నా. ఇప్పుడు నువ్వు చేంజ్ చేస్తావు. నేను నీతోనే ఉంటాను. ఈ టైంలో ఈ డెసిషన్ కరెక్ట్ కాదు జాను. నిన్నొకటి అడుగుతా, చెప్తావా? మనం ఇష్టపడే వస్తువు మనతోనే ఉండాలనుకుంటామా లేదా? ఉండాలనుకుంటాం. మరి నేను ప్రేమించిన అమ్మాయి నాతోనే ఉండాలని నీకెందుకు అనిపించట్లేదు? మనిషికి వస్తువుకి చాలా తేడా ఉంది జాను. నచ్చితే దేన్నైనా మనం ప్రాణం పెట్టే చూసుకుంటాం రామ్. ఇదిగో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏవి రాకూడదనే నీకు ముందే చెప్పొచ్చా. ఇప్పుడు నేనే చాలా ఇబ్బందులు పడుతున్నా, మధ్యలో నువ్వొచ్చి క్లియర్ చేసుకోవడం అంటే వదిలేద్దామనా లేక దూరం పెడదామనా? ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది రామ్. ఇది విశ్వవిఖ్యాత నట సార్వభౌముని దెబ్బ. ఇది మా బుర్రిపాలెం బుల్లుడు దెబ్బ. ఇది మా అన్నయ్య మెగాస్టార్ దెబ్బ. ఇది మా బాబాయ్ బాలయ్య నరకుడు. ఎలా ఉందిరా బ్లడీ ఫూల్? సమయం లేదు మిత్రమా, మహాసంగ్రామానికి సమయం అవసరమైంది. మరొక్క అవకాశం ఇస్తున్నా. యుద్ధమా శరణమా? అదేగా. అరే ఏమైందిరా అలా కొట్టుకుంటున్నారు? ఫైట్ ప్రాక్టీస్. అంతేగా. ఫైట్ ప్రాక్టీసా? అదేం లేదురా, సినిమాలో హీరో విలన్ని కొడతాడు కదా, విలన్కి కోపం రాదా? దెబ్బలు తగలవా అని ఆనందగడికి డౌట్ వచ్చింది. కోపం ఎందుకు వస్తుందిరా? బాగా డబ్బులు ఇస్తారు కదా అని నేను అంటున్నాను. లేదు, కొట్టిన తర్వాత కడుపు నిండా పెడతారుగా అని నేనంటున్నా. అది కూడా కాదురా, రేపు ఎవరినన్నా కొట్టడానికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ కింద పనికొస్తుందని అంటున్నా. లేదు, ఫ్రీగా బాడీ మొత్తం మసాజ్ చేస్తారంటగా, అందుకని. రే మూసుకోనరా. ఆర్టిస్ట్ అనేవాడు దెబ్బలు తినేది కేవలం డబ్బుల కోసమే కాదు, వాళ్ళలో ఉన్న కళతో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి. ఈ రంగంలో ప్రతి ఒక్కడు కమిట్మెంట్తో పనిచేస్తాడు. అందుకేరా ఎన్ని గాయాలైనా కానీ దాన్ని మేకప్తో కప్పేసి ప్రేక్షకులు ఆనందపరచాలనే చూస్తారు. దెబ్బలు తిన్నా కోపం రాదు, గాయాలైనా బాధపడరు. అదిరా ఒక ఆర్టిస్ట్ డెడికేషన్. నాన్నా, నాన్నా, చాలా రోజులుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్నా. చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాన్నా. వెరీ గుడ్. ఎవరతను? ఏంట్రా ఏమైంది అలా ఉన్నారు? ఏంటి వెరీ గుడ్? అమ్మాయి ఎవరినో లవ్ చేస్తున్నానంటే మొహం పగలగొట్టాల్సింది పోయి వెరీ గుడ్ నైస్ అనే అంటున్నారు. అదేం చిన్నపిల్ల కాదు, మంచేదో చెడేదో దానికి తెలుసు. ఇలాగ ఆరాపం చేసే ఎవరినో లవ్ చేస్తున్నానని చెప్పే స్థాయికి తీసుకొచ్చారు. నువ్వు చెప్పమ్మా. అడుగుతుంది మిమ్మల్నేరా, ఏమైందో చెప్పండి. ఏంటయ్యా
ముగ్గురే వచ్చారు, నాలుగో అతనేడి? నాలుగో అతనేడంటే ముఖాలు చూసుకుంటారేంటయ్యా? ఏ రాలేదా? అవకాశం రాలేదంటారు. తీరా అవకాశం ఇస్తే మీరు రారు. లేదు సార్, ఏదో వర్క్ మీద వెళ్ళాడు, వచ్చేసాడు సార్. సినిమా కంటే ఇంపార్టెంట్ వర్కా? అదేంటో చెప్పండి. నేను రాసుకున్న కథ నలుగురు ప్రాణ స్నేహితులది. అందులో ఏ ఒక్క క్యారెక్టర్ రాకపోయినా మిగతా 3 క్యారెక్టర్లకు వాల్యూ ఉండదు. అందులోనూ ఆ నలుగురు ప్రాణ స్నేహితులు రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా ప్రాణ స్నేహితులైతే ఇంకా రియలిస్టిక్గా ఉంటుందని మీ నలుగురిని రమ్మన్నాను. మీరేమో ఒకరిని వదిలేసి వచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఈసారి మా అవన్నీ తీసుకొస్తాం. ఇదే మాట ప్రొడ్యూసర్ చెప్పమంటారా? సంవత్సరం పట్టిందయ్యా ఈ సినిమా ఓకే చేయడానికి. ఇవాళ మీ నలుగురిని పరిచయం చేస్తా అన్నాను. మీరేమో ముగ్గురే వచ్చారు. మీ వల్ల నాది కూడా పోయేలా ఉందయ్యా అవకాశం. ఎందుకే వస్తారు ఇండస్ట్రీకి కమిట్మెంట్ లేకుండా? వెళ్ళండి. కమిట్మెంట్ లేదంట. ఎవరికి? నీకా? నీ వల్ల మాకా? ఒక్క అవకాశం నీ ఎన్ని నెలలు తిరిగాంరా. తీరా అవకాశం వచ్చేపాటికి తమరు లేరు. అసలు ఇదంతా కాదు. నిన్న ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావా? నిజం చెప్పు, నిన్నంతా జానుతూనే ఉన్నావు కదా. నీకు ఆల్రెడీ చెప్పాను కదరా, ప్రేమించిన అమ్మాయిని మనసులో తీసేయడం అంత ఈజీ కాదు అని. తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు నాన్న. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చింది ఇలా అవకాశాలు పోగొట్టుకోవడానికేనా? ఓకే, వెరీ గుడ్. బట్ ఇప్పుడు చేయట్లేదు నాన్న. తనకి యాక్టింగ్ అంటే ఇష్టం నాన్న. జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాడు. ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు నాన్న. చూడమ్మా, ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావడం అంత ఆషామాషి కాదు. పెట్టి పుట్టాలి. అతడు ఎప్పుడు సక్సెస్ అవుతాడో తెలియదు కాబట్టి అలాంటి అన్సక్సెస్ఫుల్ పర్సన్ చేతిలో నా కూతుర్ని పెట్టలే. అసలు ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా? పెట్టి పుట్టాలి. ఇలా అవకాశాలు చేజార్చుకుంటూ పోతే ఎలారా? ప్లీజ్ నానా, అర్థం చేసుకోండి. రామ్ చాలా డెడికేటెడ్ పర్సన్. ఎలాగైనా సక్సెస్ అవుతాడు నానా. ఎలాగైనా అంటే నీ వెనకాల తిరుగుతున్నా? ఛాన్స్ ఇస్తారా అంటే అన్నీ వదిలేసి నీ వైపు వచ్చాడు. అది నీ హీరో డెడికేషన్. ఓహో, అంతా తెలుసుకుని పక్కగా ప్లాన్ చేశారనమాట. తండ్రిని కదమ్మా, నా టెన్షన్ నాకుంటుంది. అయినా ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి, సీరియస్నెస్ కావాలి. రామ్లో అవి చాలా ఉన్నాయి నానా. సరే అమ్మా, ఓ పని చేద్దాం. నువ్వు రామ్తోనే ఉండు. ఎప్పటికప్పుడు రాముని డిస్టర్బ్ చేస్తూ తన ఆలోచనలు మారేలా ట్రై చెయ్యి. ఒకవేళ అన్నీ మార్చుకొని తను నీ వైపు వచ్చాడనుకో, నీ పెళ్లి జరగదు. ఎందుకంటే ఒక విషయం మీద కమిట్మెంట్ కానీ డెడికేషన్ లేని వాడికి నా కూతుర్నివ్వను. ఒకవేళ నిన్ను కూడా మర్చిపోయి తన గమ్యం వైపు వెళ్ళాడనుకో, అతడెక్కడున్నా తీసుకొచ్చి మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తా. గుర్తుంచుకో, ఒక కమిట్మెంట్తో సీరియస్నెస్తో ఉంటావా లేదా ప్రేమ అవకాశం అంటూ ఇలా 2 పడవల మీద కాలేస్తావో నీ ఇష్టం. సూపర్ నానా, డైరెక్టర్గా నిరూపించుకున్నావు. మంచి డైరెక్టర్గా నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ కోసం చూసిన నువ్వు పెళ్లి చేసుకున్నావు, నన్ను కన్నావు. కానీ నీ ఇంటికి అల్లుడిగా వచ్చేవాడు మాత్రం ప్రేమ బంధాలను వదిలేసుకుని లక్ష్యం వైపు చూపాలి. సూపర్ నానా. అయినా పర్వాలేదు, ఓడిపోవడానికి రెడీగా ఉండండి. ఏంటే నాన్నగారితో అలాగైనా మాట్లాడేది? సారీ చెప్పు. మీ ఆయనకి చెప్పు కూతురు పెళ్లి ఎలా చేయాలో ప్లాన్ చేసుకోమని.